Sold 1 crore 10. Thank you very much for Vaibhav Suryavanshi. అడుగు పెట్టగానే ఫస్ట్ బాల్ 6. పేరు వైభవ్ సూర్యవంశీ. వయసు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. ది యంగెస్ట్ క్రికెటర్ ఇన్ ది వరల్డ్. ప్రతిరోజు ఐపీఎల్లో మనం సిక్స్లు చూస్తూ ఉంటాం, వికెట్స్ చూస్తూ ఉంటాం, థ్రిల్లింగ్ మూమెంట్స్ ని చూస్తూ ఉంటాం. కానీ నిన్న అంటే 2025 ఏప్రిల్ 19వ తారీఖున గ్రౌండ్ మీద ఒక చిన్నవాడి డ్రీమ్ రియాలిటీ అయింది. ఆ పిల్లవాడే వైభవ్ సూర్యవంశీ. వయసు కేవలం 14 సంవత్సరాలే, కానీ తన కరేజ్ మాత్రం అన్బిలీవబుల్. ఈ రోజున తన పేరు ఇండియన్ క్రికెట్ లో ఒక కొత్త హిస్టరీని క్రియేట్ చేసింది. సో ఈ రోజు వీడియోలో వైభవ్ యొక్క క్రికెట్ జర్నీ, తను ఎదుర్కొన్న కష్టాలేంటి, తన తండ్రి తన కోసం చేసిన త్యాగం ఏంటి, అలాగే అతి చిన్న వయసులో కోటీశ్వరుడైన నిరుపేద కుటుంబానికి చెందిన కుర్రోడు కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. వైభవ్ సూర్యవంశీ. ప్రజెంట్ క్రికెట్ ఫ్యాన్స్ మధ్య ఇతని గురించే డిస్కషన్. కానీ ఈ పేరుకు ముందు తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, తను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటో చాలా మందికి తెలీదు. వైభవ్ బీహార్ లో సమిష్టిపూర్ డిస్టిక్ లో ఉన్న తాజ్పూర్ అనే చిన్న గ్రామంలో 2011 మార్చి 27వ తారీఖున జన్మించాడు. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో ఇండియా వరల్డ్ కప్ గెలిచిన రోజుకి సరిగ్గా 5 రోజుల ముందు తను పుట్టాడు. తను పుట్టేసరికి ఐపీఎల్ స్టార్ట్ అయి 3 సంవత్సరాలు అవుతుంది. ఇంకా వైభవ్ ఫ్యామిలీ దగ్గరికి వస్తే తన ఫ్యామిలీ చాలా సాధారణమైన కుటుంబం. తన ఫాదర్ సంజీవ్ ఒక రైతు. కేవలం వ్యవసాయం మీద ఆధారపడి వాళ్ళ జీవనాన్ని వాళ్ళు సాగిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఆయన కలలు మాత్రం చాలా అంటే చాలా పెద్దవి. వైభవ్ 3-4 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తన చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకున్నాడు. ఆ రోజు ఆ చిన్నపిల్లవాడిలో ఫ్యూచర్ ని చూశాడు వైభవ్ తండ్రి. తన కొడుకుని అలా చూసినప్పుడు, నేను నా చిన్నప్పుడు ఎలా కష్టపడ్డానో, ఎలా అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నానో, నాకు జరిగింది నా బిడ్డకి జరగకూడదని చెప్పి తన మనసులో అనుకున్నాడంట. తన ఇంటి వెనకే ఒక మట్టి పిచ్చిని క్రియేట్ చేసి తన కొడుకుని ఎలాగైనా సరే గొప్ప క్రికెటర్ చేయాలని చెప్పి తన ఇంటి వెనక ఒక మట్టి పిచ్చిని క్రియేట్ చేశాడు సంజీవ్. ఆ మట్టి పిచ్చిలో ప్రాక్టీస్ చేస్తున్న వైభవ్ ఎలాగైనా సరే ఐపీఎల్ లో ఆడాలని చెప్పి డిసైడ్ అయ్యాడు. ఈ మట్టి పిచ్చి స్పెషాలిటీ ఏంటంటే దాని మీద బాల్ ఎక్కువ బౌన్స్ అవుతుంది, అలాగే స్పిన్ కూడా అన్ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. సో ఈ అన్ప్రిడిక్టబుల్ నేచరే వైభవ్ స్టైల్లో డెవలప్ అయింది. తెల్లవారుజామునే లేచి ఆవు పేడతో స్మూత్ చేసిన మ్యాట్ ఫ్లోర్ మీద తను ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. ఒక పక్కన తన తండ్రి బౌలింగ్ చేస్తే వైభవ్ ఇటువైపు బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. రోజుకి 200 నుంచి 300 బాల్స్ తను ప్రాక్టీస్ చేసేవాడంట. ఇప్పుడు కూడా నెట్ ప్రాక్టీస్ అంటే తన ఇంటి వెనక తయారు చేసుకున్న ఆ మట్టి పిచ్చే గుర్తొస్తూ ఉంటుందని చెప్పి వైభవ్ చెప్తూ ఉంటాడు. వైభవ్ కి 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన తండ్రి సంజీవ్ తనని క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశాడు. అది కూడా ఆ క్రికెట్ అకాడమీ వాళ్ళుండే దగ్గర నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రతిరోజు తను సైకిల్ మీద 1 గంట పాటు ట్రావెల్ చేసి ప్రాక్టీస్ చేసేవాడు. వర్షం వచ్చినా, ఎండ ఎక్కువ కాస్తున్నా వైభవ్ మాత్రం క్లాస్ ని అస్సలు మిస్ అయ్యేవాడు కాదంట. కానీ ఆ అకాడమీ ఫీజులు, ట్రావెల్ ఛార్జెస్, బ్యాట్ రిపేర్స్, షూస్ ఇలా అన్నిటికీ డబ్బు అవసరం అవడంతో తన ఫాదర్ సంజీవ్ కి చాలా కష్టంగా మారేది. ఒకరోజు సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే తన దగ్గరున్న ల్యాండ్ లో సగం పోర్షన్ తను అమ్మేశాడు. ఆ తర్వాత ఉన్న కాస్త ల్యాండ్ కూడా తను అమ్మేసుకోవడం జరిగింది. అదే టైంలో వైభవ్ అకాడమీలో లోకల్ టోర్నమెంట్ లో 89 రన్స్ కొట్టాడు. వైభవ్ బ్యాటింగ్ స్టైల్ చూసి కోచ్ తన తండ్రితో ఇలా చెప్పాడు, మీ అబ్బాయికి నేషనల్ లెవెల్లో ఆడే పొటెన్షియల్ ఉందని. ఆ మాట వినగానే తన కష్టాలన్నీ మర్చిపోయాడు సంజీవ్. వైభవ్ కి 12 సంవత్సరాలు ఉన్నప్పుడు తను బీహార్ టీం కి సెలెక్ట్ అయ్యాడు. అందులో తను ఆడిన 5 మ్యాచ్ల్లో 400కు పైగా పరుగులు స్కోర్ చేశాడు. తన బ్యాటింగ్ చూసి కామెంటేటర్స్, వైభవ్ టైమింగ్ చూడండి, ఎలగెన్స్ లో రైనా లాగున్నాడు, కామ్నెస్ లో ధోని లాగున్నాడని చెప్పి తనని ప్రశంసించడం మొదలు పెట్టారు. ఆ టైం నుంచే క్రికెట్ సర్కిల్లో వైభవ్ అంటే ఎవరని చిన్నగా డిస్కషన్లు స్టార్ట్ అయ్యాయి. తర్వాత 2024 జనవరి రంజీ ట్రోఫీలో తను బీహార్ టీం కి సెలెక్ట్ అయ్యాడు. 12 ఏళ్ల వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఎంటర్ అయి కొత్త రికార్డ్ ని క్రియేట్ చేశాడు. మనందరూ తెలుసు, సచిన్ టెండూల్కర్ కేవలం 15 సంవత్సరాలకే తన డెబ్యూట్ చేశాడు. ఇండియాలో ఇంత తక్కువ ఏజ్ లో క్రికెట్ లోకి ఎంటర్ అవడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈ సక్సెస్ ని వైభవ్ క్యాజువల్ గా తీసుకోలేదు. రోజుకి 5 గంటల ప్రాక్టీస్ చేస్తూ, 1 గంట ఫిట్నెస్ చేస్తూ, ఇంకొక గంట బౌలింగ్ ని ప్రాక్టీస్ చేస్తూ, ఒక మిలిటరీ ట్రైనింగ్ ఎలా ఉంటుందో అలాగే తన స్కెడ్యూల్ ని తను ప్రిపేర్ చేసుకునేవాడు. ఆ తర్వాత 2024 సెప్టెంబర్లో ఇండియా అండర్-19 టీంలో ఊహించిన ఆపర్చునిటీ తనకు దక్కింది. చెన్నైలో ఆస్ట్రేలియా మీద ఆడిన మ్యాచ్ లో అండర్-19 టెస్ట్ లో 62 బాల్కి 104 పరుగులు స్కోర్ చేశాడు. అతి తక్కువ వయసులో సెంచరీ చేసిన మొట్టమొదటి భారతీయుడిగా తను కొత్త రికార్డ్ ని క్రియేట్ చేశాడు. సెంచరీ అనేది చాలా మంది కొడుతూ ఉంటారు,
కానీ స్టైల్తో, స్పీడ్తో, మెచ్యూరిటీతో కొట్టడం చాలా అంటే చాలా తక్కువ మందిని మనం చూస్తూ ఉంటాం. ఆ ఇన్నింగ్స్ తర్వాత వైభవ్ సెలెక్టర్స్ దృష్టిలో పడ్డాడు. బీసీసీఐ సెలెక్టర్స్, కోచెస్, ఐపీఎల్ స్కౌట్స్ అందరూ తన గురించి డిస్కస్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఈ అబ్బాయికి చాలా టాలెంట్ ఉంది, ఇలాంటి వాళ్ళు ఐపీఎల్ కి పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతారని చెప్పి అందరూ అనుకోవడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ 1,10,00,000 బిడ్ వేసి వైభవ్ సూర్యవంశిని కొనడం జరిగింది. సోల్డ్ టు రాజస్థాన్ రాయల్స్ ఫర్ 1.1 crore అనే అనౌన్స్మెంట్ ఐపీఎల్ హిస్టరీలో మోస్ట్ యంగెస్ట్ కరోర్పతి అనే ట్యాగ్ లైన్ ని వైభవ్ కి అందించింది. 13 ఏళ్ల వయసులో కరోర్పతి అంటే కొంతమందికి అది స్టోరీలాగా అనిపిస్తుంది, కానీ వైభవ్ కు మాత్రం ఇది రియాలిటీ. ఈ అమౌంట్ ని వినగానే తన విలేజ్ లో ఫైర్ క్రాకర్స్ స్టార్ట్ అయ్యాయి. తాజ్పూర్ లో కరెంట్ లేకపోయినా కానీ టీవీలో ఆక్షన్ చూడటం కోసం జనరేటర్ ను కూడా వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు. తన ఫాదర్ సంజీవ్ గారు ఈ రోజు కోసమే నేను నా భూమి అమ్మింది, ఇప్పుడు నా భూమి కంటే ఎక్కువ ప్రైడ్ ని నా కొడుకు నాకు అందించాడని చెప్పి మీడియా ముందు ఎమోషనల్ అయిపోయారు. క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కింద కామెంట్స్ లో బేబీ ధోని, ఫ్యూచర్ జడేజా, బీహార్ కిషాన్ అనే హ్యాష్ ట్యాగ్ తో వైభవ్ ని ట్విట్టర్ లో వైరల్ చేశారు. కానీ వైభవ్ మాత్రం చాలా కామ్ గా ఉన్నాడు. నేను ఇంకా ఐపీఎల్ డెబ్యూ చేయలేదు, నా సక్సెస్ కి జస్ట్ బేస్ మాత్రమే స్టార్ట్ అయింది, రియల్ జర్నీ ఇంకా ముందుందని చెప్పి ప్రెస్ మీట్ లో తను చెప్పడం జరిగింది. కానీ అందరికున్న ఇంకొక డౌట్ ఏంటంటే 13 సంవత్సరాల్లో ఐపీఎల్ ఆడటానికి ఎలిజిబిలిటీ ఉంటుందా? రూల్స్ ప్రకారం ఎన్ని సంవత్సరాలకి క్రికెట్ లో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది? ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసినట్టు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్కి త్వరగా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. యాక్చువల్గా ఐసీసీ రూల్స్ ప్రకారం ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఆడాలంటే మినిమం 15 సంవత్సరాలు ఉండాలి. అందుకే వైభవ్ పేరు సెలక్షన్స్ లిస్ట్ లో లేదు. కానీ ఇక్కడ ఐపీఎల్ అనేది బీసీసీఐ అండర్ లో ఉంటుంది. అండ్ బీసీసీఐలో ఎలాంటి ఏజ్ రిస్ట్రిక్షన్ లేదు. ఏ వయసు వాళ్ళైనా సరే ఐపీఎల్ ఆడటానికి ఎలిజిబిలిటీ ఉంది. సో అలాగా వైభవ్ కి ఐపీఎల్ ఆడే అవకాశం దక్కింది. అండ్ నిన్న మ్యాచ్ సంగతి దగ్గరికి వస్తే 14 సంవత్సరాల 23 రోజుల్లో ఐపీఎల్ హిస్టరీలో యంగెస్ట్ క్రికెటర్ డెబ్యూ చేయడం ఒక సైడ్ అయితే ఫస్ట్ బాల్ కి 6 కొట్టడం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. నిన్న జైపూర్ లో జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లో 181 రన్స్ ని చేసి చేయాలి. అండ్ మనందరూ తెలిసిందే ఈ మ్యాచ్ కు ముందు సంజు శాంసన్ కి బ్యాక్ పెయిన్ గా ఉండటంతో తను ఈ మ్యాచ్ ఆడటానికి రాలేదు. దీంతో ఆర్ఆర్ కి ఓపెనింగ్ చేసే అవకాశం జైస్వాల్ తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ అయిన వైభవ్ కి దక్కింది. వస్తూనే ఫస్ట్ బాల్ ని ఎక్స్ట్రా కవర్స్ పై నుంచి 6 కొట్టాడు. ఫస్ట్ మ్యాచే, కానీ ఎలాంటి బెదురు, ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా అంటే చాలా ఈజీగా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాట్స్మెన్ లాగా కాన్ఫిడెంట్ గా తను ఫస్ట్ బాల్ 6 కొట్టడం జరిగింది. ఇక తను ఆడిన మొట్టమొదటి మ్యాచ్ లో 20 బాళ్లకి 34 పరుగులు చేశాడు. అందులో 26 రన్స్ బౌండరీస్ తోనే వచ్చాయి. ఈ బౌండరీస్ లో 3 6లు 2 4లు ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంటాడని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు. కానీ మర్కమ్ ఓవర్ లో తను స్టెంప్ అవుట్ అయిపోయాడు. బట్ అప్పటికే జైస్వాల్ ఇంకా వైభవ్ కలిసి 85 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ని ఇచ్చారు. ఆర్ఆర్ గ్రేట్ స్టార్ట్ ఇచ్చినా కానీ ఆర్ఆర్ చేసిన చిన్న మిస్టేక్స్ వలన వాళ్ళు ఈ మ్యాచ్ ఓడిపోవటం జరిగింది. కానీ ఫ్యాన్స్ అండ్ క్రికెట్ ప్రపంచం మాత్రం ఈరోజు వైభవ్ సూర్యవంశిని ఏ మాత్రం మర్చిపోదు. తను అవుట్ అయిన తర్వాత పెవిలియన్ కి వెళ్లేటప్పుడు ఏడుస్తూ వెళ్ళాడు. ఎందుకు ఏడ్చావని చెప్పి అడిగినప్పుడు తను ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఇది నా ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్, దీనిలో నేను మంచి స్టార్ట్ అందుకున్నాను, ఎలాగైనా సరే మొదటి మ్యాచ్ లో సెంచరీ పూర్తి చేయాలని చెప్పి అనుకున్నాను, కానీ అది జరగలేదు, అందుకని నాకు బాధగా ఉంది. కానీ నెక్స్ట్ మ్యాచ్ నేను ఖచ్చితంగా హాఫ్ సెంచరీ కానీ సెంచరీ కానీ కొట్టడానికి ట్రై చేస్తానని చెప్పి తను చెప్పడం జరిగింది. చూడండి, తన వయసు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే, కానీ తన కాన్ఫిడెన్స్ మాత్రం ఏ రేంజ్ లో ఉందో. టాలెంట్ ఉన్నవాడు ఎలాగైనా సరే ఎదగలడు, ఎలాగైనా సరే ఆపర్చునిటీస్ ని దక్కించుకోగలడు. హార్డ్ వర్క్ ఎవడైతే చేస్తాడో వాడి వెంటే ఎప్పుడు సక్సెస్ ఉంటుంది. ఇక్కడ వైభవ్ క్రికెట్ లో సక్సెస్ అవటం లేదంటే ఫేమ్ తెచ్చుకోవటం మెయిన్ పాయింట్ కాదు. తన విలేజ్ లో ఉన్న పిల్లలకి ఇన్స్పిరేషన్ కావటం, అలాగే తన తండ్రి కన్న కలని నెరవేర్చడం. ఒక 4 సంవత్సరాల ఏజ్ లో బ్యాట్ పట్టుకున్న అబ్బాయి 13 సంవత్సరాలకి కోటీశ్వరుడైపోయాడు. ఐపీఎల్ లో తను ఆడాడంటే అది జస్ట్ లక్ అయితే కాదు, అందులో చాలా డెడికేషన్, ప్యాషన్, ఫ్యామిలీ సాక్రిఫైస్ అనే పవర్ఫుల్ కాంబినేషన్ కూడా ఉంది. ఈ రోజు వైభవ్ చేసిన డెబ్యూతో తన పేరు అందరికి తెలిసిందే. అండ్ ఈ పేరు
ఇండియన్ జెర్సీ మీదకి రావడానికి ఇంకా ఎంతో టైం లేదు. తను ఇదే రకంగా డేరింగ్ గా పర్ఫామ్ చేస్తూ ఒదుగుంటే మాత్రం ఖచ్చితంగా తను ఎదగలడు. ఇది ఈ వైభవ్ సూర్యవంశీ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.